ఎవరు చేస్తుంటారు చామంతి? ఇంకెవరత్తా? నన్ను దొంగం చేయాల్సిన అవసరం ఇంకెవరికుంది? చామంతి, నువ్వేమీ టెన్షన్ పడకు. ఏదో ఒకటి మనం చేద్దాం. ఏం చేస్తారు బాబు? నా వ్యవహారాల్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్లే నాకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు. దయచేసి మీరు నా విషయాల్లో కల్పించుకోకండి బాబు. చామ్, నీకు అర్థం కావట్లేదు. ఇదేదో నేను నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్లనే జరిగింది కాదు. నువ్వు కాలేజ్ ఎలక్షన్స్ లో నామినేషన్ వేసింది ఇష్టం లేకనే ఇది చేసినట్టుంది. నీకు చెప్పాను కదే నామినేషన్ వెయ్యొద్దు అని. రేపు నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను అని చెప్పు. నిజమే బాబు, మీరు చెప్తుందంతా నిజమే అనిపిస్తుంది. నేను ఇంకా కాలేజ్కి వెళ్లకుండా ఉండడం కోసం నన్ను ఇలా కావాలని దొంగని చేస్తున్నారు. కానీ ఎవరు చేశారో ఎలా నిరూపించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానే. నన్ను నమ్ముకున్న స్టూడెంట్స్ కి న్యాయం చేయలేక, నన్ను నేను కాపాడుకోలేక సతమతం అవుతున్నాను. టైం కూడా లేదు. ఏం చేయాలి ఇప్పుడు? చామ్, రాత్రి అవుట్ హౌస్ కి ఎవరన్నా వచ్చినట్టు అనిపించిందా? బాగా గుర్తు చేసుకో. లేదు బాబు, అమ్మ నేను పడుకోబోయే ముందు వరకు ఎవ్వరూ రాలేదు. చామంతి, నీ కాలికి పట్టి లేదంటే ఎవరో నీ దగ్గరకొచ్చారు. నీ పట్టి తీస్తున్నప్పుడైనా నీకేం తెలియలేదా? లేదత్తా, చెప్తున్నాను కదా. అమ్మగారి గదిలో నా పట్టి ఉందని చూసేంత వరకు నా కాలికి పట్టి లేదన్నది నేను గమనించలేదు. ఉదయం చాలా ఆలస్యంగా లేచాను. పనికి రావాలి, కాలేజీకి వెళ్ళాలన్న హడావిడిలో నేనేం చూసుకోలేదు. చామ్, రోజు ఎర్లీ మార్నింగే లేస్తావు కదా, ఈ రోజే ఆలస్యంగా లేచావంటే రాత్రి నీ మీద ఎవరో మత్తు ప్రయోగించారు. ఆ ప్రభావం వల్లే చాలు. నీ గాలి పట్టి తీస్తున్నా నీకు తెలియలేదు. ఆ ప్రభావం వల్లే నువ్వు లేటుగా లేచావు.